ఒక 11-12 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్లో ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కార్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ బలంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ద లెజెండరీ టాటా సియారా బేస్ వేరియంట్, రెండోది వచ్చేటప్పటికి మనకి ఆల్ న్యూ కియా సెల్టోస్ 2026. సో ఈ రెండు బేస్ వేరియంట్లో మనం ఏది తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అనేది ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. చాలామంది ఇదే క్వశ్చన్ని నాకు చాలాసార్లు కామెంట్లో అడిగారు, మెసేజ్లో అడిగారు, ఎక్కువ మంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో దీని మీద నేను అందుకే ఒక వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. వీడియో ఎండింగ్కి వచ్చేటప్పటికల్లా మీకు వాల్యూ ఫర్ మనీ ఏది, ఏ బేస్ వేరియంట్ తీసుకోవడం వల్ల మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది అనేది ఎవ్రీథింగ్ అయితే నేను ఇవాళ వీడియోలో మాట్లాడతాను. ప్రతి పాయింట్ని అయితే టచ్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినా సరే వీడియోని లైక్ చేసి కింద మీకు హైప్ పాయింట్స్ అయితే వస్తాయి, హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మనీ లాస్ అవ్వకుండా. సో హాయ్ గైస్, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ ఆటోమొబైల్. గైస్ ఇప్పుడు మనం రెండింటి యొక్క బేస్ వేరియంట్ ప్రైజెస్ అయితే చూద్దాము. సో ఆల్ న్యూ కియా సెల్టోస్ 2026 యొక్క హెచ్టీఈ బేస్ వేరియంట్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 10,99,000 రూపాయలు అయితే ఉంటుంది. అంటే 11 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్తో వస్తుంది బేస్ వేరియంట్. ఇక దీనికి కాంపిటేటర్గా ఉన్నటువంటి టాటా సియారా స్మార్ట్ ప్లస్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మనకి 11,49,000 రూపాయలు, అంటే 11.49 lakhsకి మనకి ఇదైతే అవైలబుల్ ఉందన్నమాట. అంటే రెండింటి మధ్య మనకి 50,000 రూపాయల బేస్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రైస్ విషయంలో ఖచ్చితంగా మనకి ఇక్కడ 50,000 రూపాయలు నికరంగా మనకి ఒక వాల్యూ అయితే యాడ్ చేసింది కియా సెల్టోస్ అయితే. సో ఎందుకు అని అంటే ముందుగా మనకి ఏదైతే టాటా సియారా లాంచ్ అయింది కాబట్టి దాన్ని దెబ్బకొట్టాలంటే ఖచ్చితంగా మనకి ప్రైస్ అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒక 50,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ పెట్టినట్టయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద మాత్రమే. ఇంకా మీకు ఆన్ రోడ్ ప్రైస్ మీద ప్రైస్ అయితే వేరీ అవుతుంది. ఇక్కడ మనం ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే వెరీ క్లియర్ గా మనకి కియా సెల్టోస్ అనేది ఒక పాయింట్ ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది టాటా సియారా గురించే మాట్లాడుకోవాలి. ఒక బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. మనకి ఐకానిక్ లుక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఫైన్ విండో గ్లాస్ ఏరియా అయితే ఉంటుంది. కార్కి సపరేట్ గ్లాస్ అయితే ఇస్తుంది. ఇది ఇంకా బేస్ వేరియంట్లోనే మీకు కార్నర్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకి వెరీ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకి డిఆర్ఎల్ లైట్స్ అనమాట. అలాగే మనకి ఎల్ఈడి ప్రొజెక్ట్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి. సో ఇది మనకి లుక్ వైజ్గా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. మనం మినీ డిఫెండర్ గాని అయితే చెప్తూ ఉంటాం అనమాట ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. సో మనకి ప్రీవియస్ లెజెండరీ సియారా ఏదైతే ఉందో సో యాజ్ ఇట్ ఈస్ అదే లుక్లో తీసుకొచ్చారు. బట్ లిటిల్ మోడిఫికేషన్స్ అయితే జరిగాయి. ఏదైతే మనకి కొత్త టెక్నాలజీ ఉందో ఆ కొత్త టెక్నాలజీని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. మీకు బేస్ వేరియంట్లోనే ఒక డిఫెండర్ లుక్ కావాలి అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక మనము ఆల్ న్యూ కియా సెల్టోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పాత కియా సెల్టోస్ తో మనం కంపేర్ చేస్తే 95 వరకు మనకి లెంత్ అయితే పెరిగిందనమాట. కొంచెం పెద్దదిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ లో వచ్చేసి మనకి టైగర్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే టైగర్ ఫేస్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చూడడానికి కొంచెం అగ్రెసివ్గా అయితే ఉంటుంది. మీకు రోడ్ ప్రెజెన్స్ మాత్రం చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము వీల్ బేస్ అనేది స్పెషల్ గా చూడాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి వీల్ బేస్ వల్లనే లోపల స్పేస్ అనేది మనకి ఆధారపడి ఉంటుంది కాబట్టి. అదే మనము టాటా సియారాలో వీల్ బేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 2730 వరకు మనకి టాటా సియారాలో వీల్ బేస్ అయితే వస్తుంది. అదే మనం ఆల్ న్యూ కియా సెల్టోస్లో కనుక చూసుకున్నట్లయితే సెల్టోస్లో వచ్చేటప్పటికి మనకి 2690 వరకు మనకి కియా సెల్టోస్లో వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రెండింటి బట్టి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సో లోపల మనకి స్పేసు మనం కియా సెల్టోస్తో కంపేర్ చేస్తే టాటా సియారాలో కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. మరీ హ్యూజ్ ఉంటుందని చెప్పరు కానీ కొంతవరకు మీకు సెల్టోస్తో కంపేర్ చేస్తే సియారాలో కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మనం వీటి యొక్క డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీటి డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే టాటా సియారాలో మనకి లెంత్ వచ్చేటప్పటికి 4390 అయితే ఉంటుంది. కియా సెల్టోస్లో వచ్చేటప్పటికి 4385 అయితే ఉంటుంది. విడ్త్ వచ్చేటప్పటికి టాటా సియారాలో 1835 అయితే ఉంటుంది. కియా సెల్టోస్లో 1800 అయితే ఉంటుంది. వీల్ బేస్ కనుక చూసుకున్నట్లయితే 2650 అయితే ఉంటుంది టాటా సియారాలో. అదే మనం కియా సెల్టోస్లో కనుక చూసుకున్నట్లయితే 2610 అయితే ఉంటుంది. అదే మనం గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే టాటా సియారాలో 200 మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం కియా సెల్టోస్లో కనుక చూసుకున్నట్లయితే 190 మాత్రం మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య మనకి 10 వరకు గ్రౌండ్ క్లియరెన్స్ తేడా అయితే కనిపిస్తుంది. సో వీటి డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనం అనలైజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి కియా సెల్టోస్ కంటే కూడా రోడ్ ప్రెజెన్స్ అనేది టాటా సియారాలో కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అంటే కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్ ఫీల్ కూడా ఉంటుంది. కాకపోతే ఏదైతే మనకి బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయో ఇవి మనకి స్టాండర్డ్లోనే మనకి కియా సెల్టోస్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా రోడ్ ప్రెజెన్స్ విషయంలో మాత్రం బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ కానీ లేదంటే మనకి ఆ డిఫెండర్ లుక్ కానీ ఇది మనకి రోడ్ ప్రెజెన్స్ అయితే కొంచెం
ఇంకా ఇంక్రీజ్ చేస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అలా అని మనకి కియా సెల్టోస్ తక్కువ అయితే ఏం కాదు, రోడ్ ప్రెజెన్స్ లో మాత్రం ఖచ్చితంగా మీకు ఒక కింగ్ లానే ఉంటుంది. ఒకనొక కలర్ మీరు చూస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా మీకు BMW వెహికల్ చూస్తున్న ఫీల్ అయితే కనిపిస్తుంది దూరం నుంచి. ఇంకా మనకి బేస్ వేరియంట్ లోని కియా సెల్టోస్ లో TPMS లాంటి ఫీచర్స్ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి బేస్ వేరియంట్ లో మనకి టాటా సిఆర్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఇంటీరియర్ అండ్ ఫీచర్స్ గురించి. సో ఇక్కడ మనము బేస్ వేరియంట్ అంటే మన పాతకాలపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా ఈ మధ్య కాలంలో మారిపోయాయని చెప్పుకోవాలి. ఒకప్పుడు బేస్ వేరియంట్ కి ఇప్పుడు బేస్ వేరియంట్ కి చాలా తేడా ఉంటుంది. ఒకప్పుడు బేస్ వేరియంట్ అంటే మనకి కారు మాత్రమే వస్తుంది, కారులో పాటు 4 వీల్స్, అలాగే మనకి ఏదైతే స్టీరింగ్ వీల్ ఉందో ఇవి మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఏసీ కూడా కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండేది కాదు. నెమ్మదిగా ఒక్కొక్కటి అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు మనకి బేస్ వేరియంట్ లోనే చాలా అయితే ఆఫర్ చేస్తున్నాయి, రోజులు మారిపోయాయి. సో ఇక్కడ మనకి ఒక టఫ్ కాంపిటేటర్స్ అయితే రెండు అని చెప్పుకోవచ్చు. ఇక మనం టాటా సిఆర్లో బేస్ వేరియంట్ లో ఏమేమి ఆఫర్ చేస్తారో చూసుకున్నట్లయితే కీలెస్ ఎంట్రీ అయితే మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు, పుష్ బటన్ స్టార్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు, విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ తో వస్తుంది. ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి బేస్ వేరియంట్ లో ఇస్తున్నారు. ఇది మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక మనం కియా సెల్టోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంటీరియర్స్ అయితే మాత్రం నాకు కంపేర్ టు టాటా సిఆర్లో ఈ రెండు కూడా నేను ఫిజికల్ గా చూశాను, డ్రైవ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో నీకు టాటా సిఆర్తో కంపేర్ చేస్తే కియా సెల్టోస్ లో కొంచెం ప్రీమియం ఇంటీరియర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది మాత్రమే కాదు, మీకు ఏదైతే డిజిటల్ క్లస్టర్ ఉందో ఇది కూడా మీకు చాలా క్లియర్ గా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడతోనే బేస్ వేరియంట్ లో కియా సెల్టోస్ అయితే లైట్ తీసుకోలేదు. ఇంకా మీకు ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే కానీ, యాపిల్ ఎయిర్ ప్లే కానీ ఇవన్నీ కూడా మనకి బేస్ వేరియంట్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ అసలు కాంపిటీషనే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే టాటా సిఆర్లో మనకి 622 లీటర్లు 622 లీటర్స్ యొక్క బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం కియా సెల్టోస్లోకి వెళ్ళేటప్పటికి 447 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. మీరు ఒకవేళ ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ చేయాలి అని అనుకున్నా సరే బూట్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు క్లియర్ విన్నర్ టాటా సిఆర్ అవుతుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది సేఫ్టీ గురించి మనం టాటా సిఆర్ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకు అనంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి 5 స్టార్ అయితే ఖచ్చితంగా ఇది రేట్ చేస్తుంది. ఎందుకు అనంటే దీంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆల్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక టాటా సిఆర్లో బిల్ క్వాలిటీ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళ టెస్టింగ్ ఎలా ఉంది అంటే టాటా సిఆర్ ఇంకొక టాటా సిఆర్తో ఈ రెండు క్రాస్ టెస్ట్ చేశారు. సో వీళ్ళ యొక్క బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో జస్ట్ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాక మనకి ఇది ఆర్గోస్ ప్లాట్ఫామ్ మీద అయితే బిల్డ్ అయింది. ఇక్కడ మనమేమో కియా సెల్టోస్ నేను తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ కియా సెల్టోస్తో మనం కంపేర్ చేస్తే ఇప్పుడున్నటువంటి కియా సెల్టోస్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే 8% వీళ్ళ యొక్క బిల్డ్ క్వాలిటీని అయితే ఇంప్రూవైజ్ అయితే చేశారు. ఈవెన్ చాసిస్తో సహా, సస్పెన్స్తో సహా ప్రతి ఒక్కటి వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి ఖచ్చితంగా దీంట్లో కూడా మంచి బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక మనకి స్టాండర్డ్ గా అన్నిట్లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. కానీ ఎన్ని ఆఫర్ చేసినా సరే మనం టాటా యొక్క బిల్డ్ క్వాలిటీని కియా సెల్టోస్ యొక్క బిల్డ్ క్వాలిటీతో కంపేర్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ టాటా సిఆర్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది పై చేయిగా ఉండబోతుంది. మెయిన్ మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్, అదే ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ లిటిల్ బిట్ మనకి సిఆర్తో కంపేర్ చేస్తే కియా సెల్టోస్ లో మనకి 115 PS పవర్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం స్మూత్ గా అయితే ఉంటుంది. సిఆర్లో వచ్చేసరికి 106 PS పవర్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం లీనియర్ పవర్ అయితే ఉంటుంది కానీ బట్ ఓవరాల్గా మాత్రం మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ పర్సనల్గా నేను రైడ్ చేసిన రివ్యూ కూడా పోస్ట్ చేశాను. సో దాన్ని బట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. ఈవెన్ నేను టెరైన్స్లో కూడా దీన్ని అయితే డ్రైవ్ చేయడం జరిగింది. పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ రెండింటిని అయితే డ్రైవ్ చేశాను. సో డ్రైవ్ చేసిన దాని ప్రకారమే నేను మీకు అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు సిఆర్తో కంపేర్ చేస్తే కియా సెల్టోస్లో పవర్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఇక్కడ నేను మీకు ఇంజిన్స్ గురించి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. టాటా సిఆర్లో వచ్చేటప్పటికి మనకి కొత్తగా 2 ఇంజిన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ 2 ఇంజిన్స్ని మనం కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత మాత్రం వీటి మీద మనం రివ్యూ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఎందుకు అనంటే కొత్త ఇంజిన్స్ కాబట్టి అట్లీస్ట్ ఇవి ఒక 5,000-10,000 తిరిగితే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ప్రాబ్లమ్స్ లేకుండా ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఆన్ రోడ్కి వచ్చిన తర్వాత ఈ రెండింటి యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మనం అప్పుడు తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీరు కనుక ఒకవేళ డీజిల్ వేరియంటే చూస్తున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు టాటా సిఆర్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. సో టాటా సిఆర్లో వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ మీరు ఎంత తక్కువ వేసుకున్నా సరే ఒక 18 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది మనకి 260 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ నేను
ఇంకొకటి చెప్తాను క్లియర్గా చూడండి, ఎవరికైనా సరే పర్ఫార్మెన్సే ముఖ్యం అని అనుకుంటే వాళ్ళు మాత్రం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్కి వెళ్ళండి. నాకు మైలేజే ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు డీజిల్కి అయితే వెళ్ళండి. నాకు ఇంకా డీజిల్లోనే మైలేజ్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం డీజిల్ మాన్యువల్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో డీజిల్ మాన్యువల్లో మాత్రమే మీరు హైయెస్ట్ మైలేజ్ని అయితే గెయిన్ చేయొచ్చు. ఇక మనం 360 డిగ్రీస్ కెమెరాస్ అవన్నీ చూసుకున్నట్లయితే మనకి టాటా సియారాలో ఈ 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే రావు. మీకు బ్యాక్ సైడ్ ఏదైతే పార్కింగ్ కెమెరా ఉందో ఇది మీకు ఆఫర్ చేయట్లేదు. అదే మీరు కియా సెల్టోస్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మీకు క్రూజ్ కంట్రోల్ కూడా బేస్ వేరియంట్లోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దానితో పాటుగా వీళ్ళు మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట కియా సెల్టోస్లో. సో మీకు నచ్చినట్లు మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే అవ్వచ్చు, కస్టమైజేషన్స్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో మీరు దీన్ని కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటి అన్ని లిస్ట్ నేను మీకు డిస్ప్లే మీద ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. మీకు ఎలా కావాలంటే మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక సింపుల్గా చెప్పాలి అనుకుంటే మీకు ఒక బిగ్గర్ ఎస్యూవీ లుక్ కావాలనుకుంటే మీరు టాటా సియారాకి అయితే వెళ్ళండి. లేదు నాకు లుక్ ఓవరాల్గా బాగుండాలి, రోడ్ ప్రెజెన్స్ బాగుండాలి, సిటీ కోసం నేను చూస్తున్నా, నాకు ఇంటీరియర్ ఫీల్ ప్రీమియంగా ఉండాలి అనుకుంటే మాత్రం కియా సెల్టోస్ అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక మనం మెయింటెనెన్స్ గురించి అయితే మాట్లాడాలి. సో మెయింటెనెన్స్ గురించి మాట్లాడాలి అని అంటే సో ఏదైతే మనకి ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఉందో, సో మీకు ఏదైతే కియా సెల్టోస్ ఉందో, సో కియా సెల్టోస్లో మనకి ప్రీమియం ఇంటీరియర్సే ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా సియారాలోకి వచ్చేటప్పటికి మీకు వెరీ బేసిక్ లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదే మీరు కొంచెం ప్రీమియంకి వెళ్ళేటప్పటికి మాత్రం ఖచ్చితంగా మీకు మెయింటెనెన్స్ ఎక్కువైతే పడవచ్చు. ఇక మనం సర్వీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాటా సర్వీస్తో కంపేర్ చేస్తే మనకి కియా సర్వీస్ అనేది ఖచ్చితంగా బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ రియల్ టైంలో మనం బ్యాక్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టాటాతో కంపేర్ చేస్తే కియా యొక్క సర్వీస్ అనేది బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే టాటా యొక్క కార్స్ తీసుకొని సో వాటిలో సర్వీస్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా, మీకు ఎలా ఉంది సర్వీస్ బాగుంటే బాగుందని, బాగలేకపోతే బాగాలేదని ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కియా ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే మీ యొక్క సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సో వాళ్ళు సర్వీస్లో ఏది బెటర్గా ఉంటుందని తెలుసుకోవడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇక మనం ఫైనల్ కన్క్లూజన్ కనుక చూసుకున్నట్లయితే సో ఫైనల్ కన్క్లూజన్లో వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ మనం టాటా సియారా గురించి మాట్లాడుకుందాం. నాకు భారీ సేఫ్టీ కావాలి, తిరుగులేని బూట్ స్పేస్ కావాలి, నాకు లాంగ్ టైం కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తాను అని అనుకుంటే మాత్రం మంచి నాకు ఎస్యూవీ ఫీల్ అయితే కావాలి అని అనుకుంటే మీకు ఖచ్చితంగా టాటా సియారా అనేది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. బట్ నా చాయిస్ అయితే మాత్రం ఖచ్చితంగా స్మార్ట్ ప్లస్ వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 50,000 రూపాయలు ఎక్కువైనా సరే మీకు కొంచెం అక్కడి నుంచి కొన్ని ఫీచర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది మీకు కొంచెం వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. లేదు నాకు స్మూత్ ఇంజిన్ కావాలి, మోడర్న్ టెక్నాలజీ కావాలి, లుక్ వైజ్గా కూడా బాగుండాలి, ఇంటీరియర్ కూడా ప్రీమియంగా ఉండాలి, బడ్జెట్ కూడా తక్కువగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ కియా సెల్టోస్ HTE అనేది బేస్ వేరియంట్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఈ పాటికే చాలా మందికి టాటా సియారాలో బేస్ వేరియంట్లో ఏమేమి ఆఫర్ చేయట్లేదు కంప్లీట్గా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటారు. సో నేను దానికి డెడికేటెడ్గా ఒక షార్ట్ రీల్ అయితే చేస్తున్నాను, మీరు దాంట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో వెరీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి ఆఫర్ చేయట్లేదు బేస్ వేరియంట్లో అని. సో గైస్ ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనేది ఎందుకు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే పంచుకోండి. సో ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల సో వాళ్ళు కూడా ఈ కామెంట్స్ అన్నీ కూడా చూసుకొని సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు మంచి ఆప్షన్ అయితే చూస్ చేసుకోగలరు. సో ఇది గైస్ వీడియో. సో ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో పేజ్ కంటెంట్ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పేజ్ని సపోర్ట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.